సోలమితి ఏముంటుంది? నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలని. నేను నల్లని దానని ఎందుకు అయ్యాను? నాకు ఎండ దెబ్బ తగిలింది బాగా. ఎందుకు ఎండ దెబ్బ తగిలింది? ద్రాక్ష తోటకు నేను కావలి కాశాను. అది రాత్రి పగలు ఎండలో కూడా నేను ద్రాక్ష తోటను కాపాడుతున్నాను. ఎందుకు కాపాడుతున్నాను? గుంట నక్కలు ఉన్నాయి, క్రూరమైన తోడేళ్లు వచ్చి ఈ ద్రాక్ష తోటను నాశనం చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక నేను ద్రాక్ష తోటకి కావలి కత్తిగా మారిపోయాను. అందుకే ఎండ నా మీద పడింది. ఆ ఎండకు నా రూపు మారిపోయింది, నా రంగు మారిపోయింది, నా సొగసు మారిపోయింది. నా కష్టాన్ని నేను గుర్తించాను. నేను కష్టపడ్డాను. ఎండలో కూడా ఎక్కడ సోలిపోకుండా, ఎక్కడ కూడా సొమ్మసిల్లిపోతానేమో అని అనుకోకుండా ద్రాక్ష తోటను ఇంత జాగ్రత్తగా నేను కాశాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన యేసయ్యని గురించి కొంచెం నేర్చుకుందాం. ఓకే, యేసయ్య గురించి నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన మాటలు, యేసయ్య మాటలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎలా పెరిగాడంటే యేసు ప్రభువారు లేత మొక్క వలె పెరిగాడంటండి. లేత మొక్క ఎంత సున్నితంగా ఉంటుంది, ఎంత మెత్తగా ఉంటుంది. ఇలా అంటే తొలగిపోతుంది. పరలోకములో, ఆ గొప్ప పరలోకములో, ఆ ఆనందకరమైన పరలోకములో యేసు ప్రభువారు పెరిగిన విధానం చూస్తుంటే ఎంత చక్కగా పెరిగాడు. దేవుని స్తోత్రం. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమగల పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ ఆనందాన్ని విడిచిపెట్టి, ఆ సంతోషాన్ని విడిచిపెట్టి, హలో, ఆ మహిమ కలిగిన రాజ్యాన్ని విడిచిపెట్టి, దూతల చేతను, షేరుబుల చేతను, కేరుబుల చేతను పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు విడిచిపెట్టి 20 పెద్దల చేత ఆరాధించబడే దేవుడు, శుతిమెత్తనగా పెరిగే దేవుడు, సున్నితంగా పెరిగే దేవుడు, అంటుకుంటే పట్టుకుంటే కందిపోతాడేమో అన్నట్టు పెరిగిన యేసయ్య ఆ పరలోకాన్ని వదిలిపెట్టి తనకొక భార్య కావాలని, ఒక సంఘాన్ని కట్టుకోవడానికి ఈ లోకానికి వచ్చి ఎలా తయారయ్యాడు చూడండి ఒకసారి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతనికి స్వరూపమైన లేదంట, సొగసైన లేదంట. అంటే అర్థమేంటి? అతను చూస్తానికి ఒక రూపం లేదంట, అతనికి ఒక స్వరూపము లేదంట, తర్వాత సొగస్సు లేదంట, అందము లేదంట, ఒక అందహీనుడైపోయాడంట. అసలు చూడటానికి ఆ కంటికి కనబడని ఒక హీనంగా మారిపోయాడంట. తర్వాత అతడు తృణీకరింపబడాడంట, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడేడంట. ఎవరండి? యేసు ప్రభువారు ఎలాగయ్యాడు? తృణీకరింపబడిన వాడయ్యాడంట. జనాలు అతన్ని తృణీకరించారంట. అసలు పరలోకంలో ఎలా ఉండేవాడో మహానుభావుడు ఈ భూలోకానికి వచ్చి స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, సొగసుని పోగొట్టుకున్నాడు, మనుషుల చేత తృణీకరింపబడ్డవాడయ్యాడు. తర్వాత మనుషుల చేత విసర్జింపబడిన వాడయ్యాడు. తర్వాత వ్యసనాకాంతుడిగా అయ్యాడు. తర్వాత వ్యాధి నొందిన వాడిగా అయ్యాడు. ఏమండి, ఒక వ్యసనం ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఒక వ్యసనం గలవాడు ఎలాగ పాడైపోతాడు? ఒక వ్యాధి గలవాడు ఎలా పాడైపోతాడు? అలా పాడైపోయాడంటండి యేసు ప్రభువారు. అలాగ అయిపోయాడంట. వ్యాధి నొందిన వాడు, ఒక జబ్బు వస్తే, ఒక వ్యాధి వస్తే మనుషులు చూడటానికి ఎలా ఉన్నాడంట? అసలు చూచి అన్నట్టుగా ఉన్నాడంట.
మనుషులు చూడడానికి ఇష్టపడలేదంట, అంత అసహ్యంగా ఉన్నాడంట. దేనికి దేనికి హలో దేనికి ఇలా ఉన్నాడు యేసు ప్రభు వారు? ఇది నీకు అర్థమైతే చచ్చిన యేసు ప్రభుని వదిలిపెట్టావు అంటే నామకార్థం క్రైస్తవం కాదు, ప్రాణాలైన యేసు ప్రభు కోసం ఇస్తావు. ఒక విషయం గమనించండి, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె అంత నాజూగ్గా పరలోకపు తండ్రి అంతా పెరిగిన యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఒక సొగసు లేకుండా, ఒక రూపము లేకుండా, వ్యసనాకాంతుడు గాను, వ్యాధి నొందిన వాడి గాను, మనుషులు చూడటానికి ఇష్టం లేని వ్యక్తిగా మారిపోయాడంటే దేనికోసం? హలో దేనికోసం అమ్మా? దేనికోసం? తన సంఘం కోసం, తన సంఘం కోసం, తన సంఘాన్ని కట్టుకోవటం కోసం, తన సంఘాన్ని నిలబెట్టుకోవడం కోసం, తన సంఘాన్ని తయారు చేసుకోవడం కోసం, ఒక సంఘం కోసం ఆయన పడ్డ బాధలు ఇవన్నీ. ఇందాక కలసి పత్రికలో మనం చదువుకున్నాం కదా, 25 వాక్యం. క్రీస్తు పడిన పాటలలో మిగిలినవి పౌలు గారు పడ్డాడు. క్రీస్తు తన సంఘం కోసం ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. అలా నువ్వు ఎన్ని కష్టాలు పడితే ఇక్కడికి వచ్చా? నేను ఎన్ని కష్టాలు, నా యేసయ్య నా కోసం ఎన్ని కష్టాలు పడితే నాకు ఈ బ్రతుకు వచ్చింది. ఆలోచించండి, మీరు బాగా ఆలోచించండి. అందుకే నేను ఇంత గట్టిగా చెప్తున్నా, ఆయన ఎన్ని కష్టాలు పడకపోతే నాకు ఈ భాగ్యం వచ్చింది. సస్తాను కానీ పాపం చేయకూడదు, సస్తాను కానీ లోకం వైపు చూడకూడదు, సస్తాను కానీ పాపం వైపు చూడకూడదు. అవసరమైతే సువార్త ప్రకటించి, అవసరమైతే క్రీస్తు ఆత్మ సాక్షిగా చచ్చడానికైనా సిద్ధమే తప్ప ఏ మాత్రం నాజుకుగా సుకుమారిగా పెరగటానికి మాత్రం ఇష్టం లేదు. ఏమి తక్కువని లోకానికి వచ్చి నీ బాధలు పడాలి, ఆయనకి ఏమీ లేదని లోకానికి వచ్చి నీ బాధలు పడాలి. వింటున్నారా? మత్తున్న మనుషులంటే, బుర్రున్న మనుషులంటే, కొంచెం గొప్ప బుర్రలో మెదడే ఉంటే ఒకసారి ఆలోచించండి. ఈనాడు అన్ని జనాంగంలో దేవునికి అవమానం తెస్తుంది క్రైస్తవులు కదా, సంఘాల్లో కొట్టుకుంటుంది క్రైస్తవులు కదా, సమాజంలో నవ్వులు పాలు చేస్తుంది క్రైస్తవులు కదా. క్రైస్తవులు తాగుబోతులై, క్రైస్తవులు తిరుగుబోతులై, క్రైస్తవులు వ్యభిచారులై, క్రైస్తవులు మోసగాళ్ళై, క్రైస్తవులు దొంగలై క్రైస్తవులు కదా. లేత మొక్క వలె చక్కగా పెరిగిన యేసయ్య ఆ తండ్రి మాట విని భూలోకానికి వచ్చి ఎన్ని హింసలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, సంఘం కొరకు తన పడిన పాటలు ఎన్నో తెలుసా? ఆలోచించేవాడు ఉన్నాడా? అర్థం చేసుకుని నడిచేవాడు ఉన్నాడా? ఇంకా పైపెచ్చి యేసయ్యని ఆలోచన చేస్తున్నారు. యెరూషలేము కుమార్తె ఆలోచన చేస్తున్నారు. యెరూషలేము కుమార్తెలకి ఏం తెలుసురా? సియోను కుమార్తె చేసే పని లోకంలో ఆలోచన చేస్తారు. వాళ్ళకేం తెలుసురా మన కష్టం, మన దేవుడి గురించి మనం చేసే పని వాళ్ళకేం తెలుసు? సంఘము కోసం యేసయ్య పడిన బాధలు, సంఘాన్ని కట్టుకోవడానికి శరీరం మీద పడ్డ గాయాలు, సంఘం కోసం తయారు చేసుకోవడానికి తను కాచిన రక్తం, నీ కోసం ఇన్ని కష్టాలు పడ్డ యేసు ప్రభు కోసం నువ్వు బతకలేవా? నువ్వు బ్రతకలేవా? బ్రతకలేవా? ఒకవేళ అన్నం లేక అల్లాడిపోతూ చచ్చిపోయినా కానీ పరలోకంలో గొప్ప ఆనందమే. ఒకవేళ నీరు లేక దాహంతో తప్పించుకొని గుండెట్టి చచ్చిపోయినా స్తోత్రం, పరలోకంలో ఆనందమే. డబ్బు లేక, అన్నం లేక గజగజలాడిపోయి కష్టపడి ఆయన సేవ చేసి కష్టపడి చచ్చిపోయినా పరలోకంలో ఆనందమే. నా ప్రభు సంపడండి అలాంటి మనతత్వం కాదు అయింది. ఒకవేళ చంపినా
సావటానికైనా సిద్ధమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు అర్థమైందా? క్రీస్తు సంఘం కోసం యేసు ప్రభు వారు పడ్డ బాధలు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు పడ్డ బాధలు చూడండి. ఇంకా చెప్తాను, పేతురు గారు పడ్డ బాధలు చూడండి. మన ఇండియా దేశంలో వచ్చే సోమ గారు పడ్డ బాధలు చూడండి. హతసాక్షులైపోయిన వారి బాధలు చూడండి. వీళ్ళందరూ దేనికి? సంఘం కోసం కదా. క్రీస్తు సంఘాన్ని పవిత్రంగా ఉంచాలని, దీన్ని ఎవరు పాడు చేస్తారేమో అని భద్రంగా కాపాడుకుంటున్నారు కదా. కనుక ప్రియులారా, మీరు క్రీస్తు సంఘంలో సభ్యులు కదా. ఎన్ని కష్టాలు పడుతున్నారు? నువ్వు క్రీస్తు కోసం ఎన్ని దెబ్బలు తింటున్నావు? తినాలంటే నువ్వు సత్యం ప్రకటించు. సంఘంలో కూడా సత్యంగా ఉండు. ఎవడైనా పిచ్చి పిచ్చి చేసాలు ఎత్తే గట్టిగా బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పకపోతే నీవు క్రీస్తు మహిమగా బతకలేవు, క్రీస్తు కోసం బ్రతకలేవు. దేవునికి స్తోత్రం. సత్యాన్ని సత్యంగానే మాట్లాడు. క్రైస్తవులను మనం అందరము సత్యం మాట్లాడతామా, అసత్యం మాట్లాడతామా? క్రీస్తు సంఘంలో నీతి, న్యాయము, సత్యము నడిచే ప్రజలే ఉండాలి తప్ప మోసాలు, అబద్ధాలు, అక్రమ ప్రజలు క్రీస్తు సంఘంలో ఉంటే సంఘాన్ని పాడైపోతాయి. కనుక సంఘాన్ని కాపలా కాస్తారా? ఎవరెవరు కాస్తారు కాపలా? సంఘం కోసం కష్టపడతారు సార్. యేసయ్య పడ్డాడు, పౌలు గారు పడ్డాడు, ఆది అపోస్తులు పడ్డారు, నేను పడతాను సార్. ఒకవేళ చచ్చిపోయినా హతసాక్షి లిస్టులో చచ్చిపోతే నా దగ్గర యేసయ్య దగ్గర మంచి స్థానం నాకు ఉంటుంది. ఒక మాట చెప్తున్నా, ఆఖరి మాట ముగిస్తున్నా, వినండి బాగా. యేసయ్య కోసం నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటే పరలోకంలో యేసయ్య ఒళ్ళో నీ ప్రాణాలతో నువ్వు హాయిగా కూర్చుంటావు. ఒక పిరికి బంధమై ప్రజలకు భయపడి ప్రాణాలు పోతాయవనని ప్రాణాలు కాపాడుకోవడానికి సమాజంలో బతికితే నువ్వు నరకంలో, అగ్నిగుండంలో కాలిపోక తప్పదు, మాడిపోక తప్పదు.